గోదాదేవి చాలీసా. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం. అతులిత పావన సంకలితం. శ్రావణ జీవనం ముక్తిప్రదం. గోదాదేవి వందనము. ధరణి పుత్రిక వందనము. శ్రీ రంగనాయకి వందనము. మంగళ దీపిక వందనము. మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీ రంగనాథుని పతిగానెంచి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును ఓనరించి ఎల్ల జనులకు హితము పంచి భావితరాలకు యుక్తముగ గ్రంథ రూపమున అందించే గోదాదేవి వందనము. ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించ అనుపమానము అసమానమునగు దైవప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయ మాడిన ప్రామాణ్యం. గోదా కళ్యాణ వైభవం. అమ్మవారికి ప్రాముఖ్యం. ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలినది. పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది. మనుజుల బాగును మదిలో నెంచి స్వామికి నడవడి నేర్పినది. స్పందించిన శ్రీ రంగనాయకులు ఆండాలమ్మను వరించెను. గోదాదేవి వందనము. శ్రీవిల్లి పుత్తూరు నందు అవతారము మూర్తి శ్రీకృష్ణుండు వటపత్రముపై శయనించి లోక రక్షణము గావించే ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించెళనిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందును విష్ణు చిత్తునిగా. విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూజ మూలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను. విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారుగాగా కీర్తించి పెరి ఆల్వారుగా బిరుదము నొసగిరి. గోదాదేవి వందనము. పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగాచటగాంచెను. బాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదై అను నామముతో గారాభముగా పెంచసాగెను. కోదై అనగా పూలమాల, కోదే నామమే కార్యక్రమముగా గోదాదేవిగా మార్పులు చెంది ఆ విధముగా ప్రసిద్ధి చెందెను. చిరుప్రాయమునే గోదా దేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణ లీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి వందనము. యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారికళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నల్లని వాడినే కాంచసాగెను. విల్లి పుత్తూరు గోకులముగ తన స్నేహితులను గోపికలుగా అన్నివేళలా భావన చేసి ఆవిధమ్ముగా చరించసాగెను. విష్ణుచిత్తుడు భగవంతుని కై రూపొందించిన పూల మాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణునిగాంచి మురిసెను. ఈ దృశ్యమును విష్ణుచిత్తుడు ఒక దినము నందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయు చింతించే. గోదాదేవి వందనము. కలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే. గోదా ధరించు పూలమాలలు ప్రీతిపాత్రమని వివరించే. వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తులను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను. ఆహారానికి అలంకరణకు సంబంధించిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాసురముగా వివరించే. వైష్ణవ భక్తుల గృహములలో తిరుపావైగా వినిపించే గీతములే ఈ పాసురమ్ములు. ఉపనిషత్తుల సారములు. గోదాదేవి వందనమా. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కని రమ్మని వివరించే. శ్రీరంగములో అర్చకులకును గోదాదేవితో తన పరిణయమునిర్ణయమును ఎరిగించ అందరు నందమ పొందిరట. సకల పురజనులు వెంటనురాగా అర్చకులందరూ తోడురాగా గోదాదేవి తోడుకొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే. పెళ్లికూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులు చూచుచుండగా రంగనాథునిలో ఐక్యమయ్యాను. గోదాదేవి వందనము. శ్రీవిల్లి పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలిచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతార మూర్తి శ్రీరామచంద్రుని ఇలవేల్పు శ్రీరంగనాథుడు. శ్రీ రంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పుయెను. నాటి నుండి ప్రతి వైష్ణవాలయమున భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవము జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసముంతొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీకటాక్ష సిద్ధి ప్రాప్తము. సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి వందనము. తిరుపావైని సుప్రభాతముగా
ధనుర్మాసమున గానము చేయుట, విష్ణులయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మీ ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము. భక్త జనులకు ఒకవరము. ధనుర్మాసమునాలయాలలో పండగ సందడి నెలకొని ఉండగా ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండో పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్యభోగము. గోదాదేవి వందనము. భూదేవి అవతారమైన ఆండాళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అను నిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభ ఘడియలలో తిరుపావై పారాయణము దివ్యవరం. దైవానుగ్రహ సంప్రాప్తం. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణయోగం. ధనుర్మాసమున ఆండాలు పూజ తిరుపావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మ ధన్యము శుభయోగం. గోదాదేవి వందనము. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. Like and subscribe our channel. Share this video if you like it. https://www.youtube.com/@mybices33